దేవతలందరూ కూడా పైన దేవదుందుభులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపించారు కర్ణుడి మీద. ఆ సంఘటన ఒక్కటి చాలు. కర్ణుడు ఎంత అద్భుతమైనటువంటి కృత్యాన్ని చేశాడు, ఎంత అసాధారణమైన దానం చేశాడు అన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇందులో పెద్ద పరిశీలనాత్మకమైన విషయం ఏమిటంటే, దీన్ని సాధారణంగా పిలిచేటప్పుడు ఏమంటారంటే, ఇంద్రుడు కర్ణుని యొక్క కవచకుండలములను అపహరించుట అంటారు. అపహరించుట అంటే దొంగిలించుట. దొంగిలించేవాడు ఎవరి వస్తువుని దొంగిలిద్దామనుకుంటున్నారో ఆయనకి తెలియకుండా ఎక్కువ జాగ్రత్త పడతాడు. రెండు, ఇతరులకు ఎవరికైనా తెలిసినా వెళ్ళి ఆయనకి చెప్తారేమో అని ఇంకెవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. నిజానికి ఎవరి దగ్గర పట్టుకెడదాం అనుకుంటున్నాడో ఆయనకి తెలిసిపోయింది. సూర్యుడికి తెలిసి ఉండబట్టే కదా వచ్చి కర్ణుడికి చెప్పాడు. రెండు, ఎవరి దగ్గర అసలు కవచకుండలాలు అడుగుదాం అనుకుంటున్నాడో ఆ కర్ణుడికి తెలిసి రేపు వస్తున్నాడు అని. వచ్చిన వాడిని ఆయనే చెప్పాడు, నువ్వు ఇంద్రుడివి నాకు తెలుసు, ఇదెక్కడి ప్రారంభం, ఇన్ని లోకములు నేలవలసిన వాడి వచ్చి నా దగ్గర చెయ్యి చాపి నువ్వు అడుగుతున్నావు అని అడిగాడు. కాబట్టి ఒకటి, అసలు కర్ణుడికి తెలియకుండా ఆయన తీసుకున్నాడు అనడానికి అందులో పొంతనలేదు. అది అలా తీసుకునే వస్తువు కాదు, అది శరీరం కోసి తీయవలసినటువంటిది. అది కర్ణుడు సహజంగా తానే కోసి తీసి ఇచ్చాడు, అపూర్వత్యాగం అయినప్పుడు అసలు ఇంద్రుడు అపహరించాడు అన్న మాట ఎలా వాడతారు? కర్ణుని సహజ కవచ కుండలములను ఇంద్రుడు అపహరించుట అన్న మాట ఎలా అన్వయం అవుతుంది అక్కడ అంటే, అపహరణము జరిగింది, దొంగతనం జరిగింది. ఎలా జరిగింది దొంగతనం అంటారేమో, మహాభారతానికి ఒక పెద్ద మలుపు తిరిగింది దీనివల్ల. దాని చేత ఒక అపహరణము కూడా అంతర్లీనం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదట సూర్యభగవానుడు వచ్చినప్పుడు కర్ణుడితో ఏమని చెప్పాడు? ఎందుకు ఇవ్వద్దన్నాడు కవచకుండలాలు? అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రు లోకమునకు నీవు వజ్జుడవు కావు. ఈ కవచము కుండలములు కూడా అమృతత్వమును పొంది ఉన్నాయి, అమృత శక్తితో ఉన్నాయి, అమృతము చేత పూతము చేయబడి ఉన్నాయి. అందుకే ఈ కవచము ఈ కుండలములు నీ శరీరమునందు ఉన్నంత కాలము నీవు అవజ్జుడవు, నీవు మరణించవు. ఓడిపోకుండా ఉంటాడా? కుదరదు, ఓడిపోతాడు. కానీ మరణించకుండా ఉంటాడు. అయితే ఏమండి, మరణించకుండా ఉన్నవాడు అవతల వాడిని పడగొట్టడం తేలిక కదా, చంపగలడు కదా మరి అంటారా? మరి కౌరవుల వైపు అశ్వత్థామ చిరంజీవి లేడా? ఏం చేశాడు? కృపాచార్యుడు చిరంజీవి లేడా? ఏం చేశాడు? కృతవర్మ బతికి లేడా? ఏం చేశాడు? అంటే అవధ్యుడు, చంపడానికి వీలు లేదు అన్నవాడు కొత్తగా కర్ణుడు ఆ జాబితాలోకి వెళ్ళక్కర్లా, అప్పటికే ఓ జాబితా ఉంది. అందులో ఎవరేం చేశారు? పాండవులు విజయం పొందకుండా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి కొత్తగా కర్ణుడు అవధ్యుడైతే పాండవులకు ఏమవుతుంది? అర్జునుడి చేతిలో ఓడిపోకుండా ఉంటాడని ఏమైనా నమ్మకం ఉందా? ఏం నమ్మకం లేదు. ఆ మాటకు వస్తే అభిమన్యుడి చేతిలో కూడా ఓడిపోయాడు. కాబట్టి అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు. ఇంతకుముందు ఎన్ని మాటలు ఓడిపోలేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇత పూర్వం ఓడిపోవడం వేరు, ఇప్పుడు ఓడిపోవడం వేరు. ఇప్పుడు అర్జునుడు కర్ణుణ్ణి దారుణంగా ఓడించి ఇక ఎప్పుడూ యుద్ధభూమికి తిరిగి రావలసినటువంటి అవకాశం లేని రీతిలో తరిమి కొట్టి దుర్యోధనాదులందరినీ చంపేశారనుకోండి. చంపేశారుగా. కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉండగానే దుశ్శాసనుడిని చంపారు. ద్రోణుడో భీష్ముడో ఉన్నప్పుడు చంపలేదు. దురదృష్టం ఏమిటంటే కర్ణుడి యొక్క సర్వసైన్యాధిపత్యంలో చచ్చిపోయాడు దుశ్శాసనుడు. అయినప్పుడు కర్ణుడు బతికుండగా దుర్యోధనుడు చచ్చిపోయాడు, కర్ణుడు బతికుండగా దుశ్శాసనుడు చచ్చిపోయాడు, కర్ణుడు బతికుండగా శల్య ఇతర వీరులు అందరూ కూడా మరణించారు. కౌరవపక్షం ఓడిపోయి తనని నమ్ముకున్న రారాజు వీరస్వర్గాన్ని అలంకరించాడు. కర్ణుడు బతికిపోయాడు, ఎందుకంటే అవధ్యుడు చావడం, బతికున్నాడు.
ఒక్క కర్ణుడు ఎంత ప్రయత్నించినా అర్జునుణ్ణి చంపలేడు. అప్పుడు కర్ణుడు బతికి చనిపోయినట్ట, కర్ణుడు భారతంలో చనిపోతే చచ్చిపోయి బతికేసినట్ట. ఏది తేలిక? దుర్యోధనుడు చావకముందే కర్ణుడు చచ్చిపోయాడు అనుకోండి. తాను ఏ ప్రతిజ్ఞ కోసం కుంతీదేవి రమ్మన్నా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసం కృష్ణుడు రమ్మన్నా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసం భీష్ముడు చెప్పినా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసమని జీవితంలో అన్నీ త్యాగం చేసేశాడో ఆ త్యాగం పరిపూర్ణమైపోయి కర్ణుడి జీవితం పండిపోతుంది. అక్కడికలా లేదు, ఈ కవచకుండలాలు ఉండిపోయాయి కాబట్టి కర్ణుడు ఓడింపబడ్డాడు అర్జునుడి చేత. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. ఎవరి కోసం కర్ణుడు యుద్ధం చేయాలి? కర్ణుడు తనకి రాజ్యం పొందుదామని యుద్ధం చేస్తానని ఎప్పుడన్నా అన్నాడా? తనకి రాజ్యం కావాలంటే, తను పట్టాభిషేకం చేసుకోవాలంటే కర్ణుడు యుద్ధం చేయక్కల్లా, పాండవుల వైపుకి వెళ్ళిపోతే చాలు. కర్ణుడికి కావలసింది ఏమిటి? దుర్యోధనుడు రాజు అవడం. దుర్యోధనుడు రాజు అయ్యే అవకాశం ఉంటే కృష్ణుడు అటు పక్కన ఉంటాడా? ఉండడుగా. ధర్మం అడ్డుందిగా, అది కర్ణుడికే తెలుసుగా, చెప్పేశాడుగా కృష్ణ భగవానుడితోటి. ఖచ్చితంగా ధర్మరాజు గారు గెలుస్తాడు, పట్టాభిషిక్తుడు అవుతాడని చెప్పాడుగా. దుర్యోధనాదులు మడిసిపోతారని ఆయనే చెప్పాడుగా. దుర్యోధనుడి కన్నా ముందు కర్ణుడు పడిపోయాడు అనుకోండి, ఆయన జీవితంలో ఒక గొప్ప తృప్తితో అక్కడికి పూర్తయిపోతుంది భారతం. దుర్యోధనుడు చచ్చిపోయాక కర్ణుడు బతికుండిపోయాడు అనుకోండి, ఆ బతుకు కాదు, క్షణ చావు. ఎందుకని? అనేక సమస్యలు వచ్చేస్తాయి. తర్వాత ధర్మరాజు గారికి తెలిసింది అనుకోండి, కర్ణుడు పట్టాభిషేకం పొందాడు, కర్ణుడు ఉండగా ధర్మరాజు చేసుకోడు, కాబట్టి కర్ణుడు మరణించాలి. దుర్యోధనుడు మరణించి కర్ణుడు ఉన్నాడు అనుకోండి, కర్ణుడు బతకలేడు. నిరంతరం చచ్చిపోతూనే ఉంటాడు మానసికంగా, కానీ చావడం. ఎందుకంటే కవచకుండలాలు ఉన్నాయి. తన చావు కోసం తానే తీసేసేయాలి, కోసేసి. అంతకన్నా నిజానికి అపహరించాడు ఇంద్రుడు. దేన్ని అపహరించాడు? కవచకుండలాల్ని కాదు, కర్ణుడికి రాబోయేటటువంటి విపత్కర పరిస్థితిని అపహరించాడు. అంత బాధ నువ్వు పడకూడదు కర్ణ. స్నేహితుడి కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డవాడివి. ఆ స్నేహితుడి కన్నా ప్రాణాలు ముందు వదిలేయడానికి కావలసిన అవకాశం నీకు కల్పించేస్తాను. మరి సూర్యుడు ఎందుకు రావాలి? కర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తిరిగి చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, నిజానికి ఇంద్రుడు అపహరించినవి కవచకుండలాలు కావు. ఇంద్రుడు అపహరించింది కర్ణుడు కూడా ఊహించని రీతిలో అలా సౌఖ్యంగా ఇన్ని బాధలు పడకుండా మరణించడానికి అవకాశం ఇచ్చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.